మీరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయితే ప్లీజ్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న, జై ఎన్టీఆర్ అన్న అని కామెంట్ చేయాల్సింది ఆ స్మాల్ రిక్వెస్ట్. అండ్ దేవరా సినిమాలోని ఫియర్ సాంగ్ వింటుంటే అందరు బ్లడ్ చూస్తే భయపడతారు, కానీ ఎన్టీఆర్ అన్న ఆ బ్లడ్తో ఒక ఆట ఆడేశాడు అని అనిపిస్తుంది ఈ సాంగ్ చూస్తుంటే. ఎన్టీఆర్ ఉన్న బాడీ లాంగ్వేజ్ తప్ప నాకు సౌండ్ వినబడట్లేదు, నా కళ్ళు మొత్తం ఎన్టీఆర్ అన్న మీద ఉన్నాయి. అలాంటి స్లాంగ్, అలాంటి బాడీ లాంగ్వేజ్ నాకు ఈ సాంగ్లో ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి కనబడింది. అన్న ఎక్స్పెషల్లీ ఈ సాంగ్లోనే ఇంత పర్ఫార్మెన్స్ మనం చూసామంటే ఇంకా రేపు టీజర్, ట్రైలర్ ఇలాంటివి చూస్తే ఇంకా మనం ఇంకెంత ఎంజాయ్ చేయొచ్చో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్టీఆర్ అన్న హార్డ్ వర్క్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్లో తను ఒక్కొక్క ఫైట్లో ఎంత బాగా కష్టపడ్డాడు అనేది మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అంత కష్టపడ్డ ఎన్టీఆర్ అన్నకి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీ సినిమాలో మిగిలిపోవాలని కోరుకుంటూ, ఒక అభిమానికి ఎలాంటి సినిమా కావాలో చాలా క్లియర్గా టైం తీసుకొని మరి తీసినట్టుగా ఉందన్న. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క విజువల్ చూస్తుంటే, అండ్ ఎక్స్పెషల్లీ ఇందులో మీరు పెట్టిన ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఇలాంటి సినిమాలు మా కోసం మీరు చేస్తున్నారంటే ఒక ఎన్టీఆర్ అభిమానికి చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో చాలా పెద్ద థ్యాంక్స్ అన్న, మా కోసం ఇంత కష్టపడి ఒక అద్భుతమైన ఫిలిం తీయబోతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సముద్రం లోతు ఎవరో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు, కానీ ఎన్టీఆర్ అన్న ఈ సినిమాతో సముద్రం లోతు కాదు, దేవరా లోతు ఎంతో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పెద్దగా ఈ సినిమాను తీయబోతున్నారని అర్థమవుతుంది. అండ్ ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవబోతుందని ఒక్కొక్క విజువల్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అండ్ సముద్రం గురించి మనందరికీ తెలుసు, ఇంతవరకు ఎవరు దాన్ని ప్రాపర్గా డిస్కవర్ చేయలేదని. అండ్ ఎన్టీఆర్ అన్న ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఓషన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకు విజువల్స్ కనబడుతున్నాయి. మీరు చూస్తుంటే సముద్రం బ్యాక్డ్రాప్లో ఆ బోట్లో షిప్లో ప్రయాణించడం కానీ, ఎన్టీఆర్ అన్న సముద్రంలో ఫైట్ కానీ, ఆ సముద్రంలో రక్తంతో అలాంటి ఫైట్ కానీ మీరు చూస్తుంటే నాకు తెలిసి ఇలాంటి సినిమా, ఇలాంటి బ్యాక్డ్రాప్తో ఇండియాలో సినిమా రాలేదు. ఇలాంటి బ్యాక్డ్రాప్తో, అలాంటి బ్యాక్డ్రాప్లో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ సినిమా నాకు తెలిసి ఇండియాలో ఎన్టీఆర్ అన్నే ఫస్ట్ టచ్ చేస్తాడని అనుకోవచ్చు. అండ్ ఎన్టీఆర్ అన్న అద్దరిపోయే సినిమా మాకు ఇవ్వబోతున్నారని అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ అన్న, అండ్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అన్న.